ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నేను మీకు వందనాలు తండ్రి. నేను ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనము. నేను ఇంకను లోకంలో ఉండనగానే మీరు లోకంలో ఉన్నారు, నేను నీ ఎద్దుకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగను వారును ఏకమై ఉండినట్లు నువ్వు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను ఇక లోకంలో ఉండనగానే మీరు లోకంలో ఉన్నారు, నేను నీ ఎద్దుకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగను వారును ఏకమై ఉండునట్లు నువ్వు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం, తాను ఈ లోకం నుండి తండ్రి ఎద్దుకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడే లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు లేక సంపూర్ణంగా ప్రేమించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిత్వమునయుండి తన మహత్కల మాట చేత సమస్తం నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహోడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, మనము సత్యవంతుడైన వానిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5-6 వచనంలో, మీరు ఏకభావం కలవారే ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకరు మనసు కలిసిన వారే ఉండినట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయ్య దేవుడు మీకు అనుగ్రహించును గాక. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుకను మీరును పరిపూర్ణులుగా ఉండెదురు. ఆమె దేవుని వాక్యభాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని నీ చిత్తమని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.